నమస్తే నమస్తేమా. మీరంత ఎవరమ్మా? ఎక్కడ సూపర్వైజరు? నీకేం పని ఇక్కడ? వెళ్ళిపో. మీకంతేం పని? మీకేం పని? నువ్వమ్మా నీకేం పని ఇక్కడ? మీరు లింగాలు పోకుండా పేరు రాసుకో చెప్తా. వీళ్ళందరూ ఫోటోస్ తీ. మీకు డ్యూటీలు చేయకోకుండా మీరు లింగాల్లో ఉండకోకుండా మీకేం పని ఇక్కడ? ఉండకోకుండా నువ్వు సెంటర్లో ఎక్కడ కొట్టేసి మీరు ఇక్కడికి వస్తారా? నువ్వు లింగాలు ఉండకోకుండా నీకు అటెండెన్స్ ఎవరేశారు నీకు అక్కడ? లింగాల్లో పోవాలి కదా నువ్వు. నీకేం పని? నీకేం పని? ఆమెకు మీరంతా రికమెండేషనా? యూనియన్ అనా? మీకంతా ఏం పని? మీరు కూడా మీ పని చేసుకోపండి పోయి. మీ అందరికి ఇమ్మని చెప్తాం నోటీసులు మీకు. కానీ అమ్మా మీకేం సంబంధం? నువ్వు ఐసీడీఎస్ పీడీ కాదు. పీడీ గారు చెప్పింది మీ సిడిపి బాబు. మీ పని చేసుకోండి మీరు పోయి. మీకేం పని? నీకేం పని మా? మీ ఇద్దరి టీచర్లకి ఏం పని ఇక్కడ? ఇట్లా ఇంత దరిద్రంగా మెయింటైన్ చేసేది? అటెండెన్స్ కానీ వేరా మీరు? ఎన్ని రోజులు అటెండెన్స్ చేయలే? ఏమో 12వ తేదీ ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఇన్స్పెక్షన్ చేసి అటెండెన్స్ కానీ ఎందుకు లేదమ్మా నువ్వు? నువ్వు చెప్పినావు లేదా మాకు? ఏమో ఎందుకు వెళ్ళి నువ్వు 12వ తేదీ అంత బిజీగా ఉండవు? నువ్వు అటెండెన్స్ వేయలేనంత బిజీగా ఉండవా? నువ్వు చెప్పు. అటెండెన్స్ కానీ వేయలేనంత బిజీగా ఉండవా? ఏం వేస్తారు మీరు? రోజు 10 మందికి వేస్తావు, 10 మందికి గుడ్లు అమ్ముకుంటావు, 10 మందికి సంబంధించిన మొత్తం అంతా అమ్ముకుంటావు. అంతే కదా నువ్వు చేసేది ఇక్కడ? అట్లా కాదమ్మా. నువ్వు ఎందుకు అటెండెన్స్? నువ్వు ఇది నీ నెగ్లిజెన్సే కాదా? నువ్వు ఇక్కడ అంగన్వాడీ టీచర్ మా టీచర్ ఉండేటప్పుడు నీ ప్రధానం ఒక టీచర్ కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫస్ట్ వస్తాను ఏం చేస్తారు? టీచర్ కానీ ఎవరు ఏం చేస్తారు? అటెండెన్స్ చేసుకుంటారు. నువ్వు అటెండెన్స్ వేయలే కదా? 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అటెండెన్స్ కానీ వేయలే. అటెండెన్స్ అంటే సెంటర్ తెరుస్తానంట లేనట్ట? సెంటర్ తెరసలే నాకు తెలిసి. మీరు ఊరు రాసుకున్నారు ఇన్నేముంది, రికార్డులు ఏముంది? వాళ్ళు ఇప్పుడు ఎవరు ఇద్దరు టీచర్లు వచ్చినారు కదా, సెంటర్లు ఎగరగొట్టి వచ్చినారు. ఎంతవరకు ఉండాలి సెంటర్లలో? వాళ్ళు ఉండాలి కదా. వదిలి రావచ్చా? పిల్లలను వదిలేసి వాళ్ళిద్దరిగా నోటీస్ మొత్తం ఏమో నోటీసు. నువ్వు నోటీస్ తీసుకో, మీ సిడిపి పోతావు. నీది గ్రాస్ నెగ్లిజెన్సీ. నువ్వు వచ్చిన రోజు కానీ అటెండెన్స్ చేయలేదంటే నీ నెగ్లిజెన్స్ దండిగా ఉంది కదా. దీనికి మేము బళ్ళ ఎగరగొడతాము, అన్నం పెట్టము, బువ్వ పెట్టము, పాలేము, మజ్జిగేము, అటెండెన్స్ వేయము, మేము సెంటర్లో తెచ్చామంటే మాత్రం ఒప్పుకోము. గవర్నమెంట్ ఆ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా అన్ని స్కూళ్ళు చూస్తాను. మీకు ఆల్రెడీ మీకు ఒక ఇండికేషన్ వచ్చి ఉండాలి. మీకు అన్ని స్కూళ్ళు మేము తిరుగుతాను చూస్తున్నారు. మీరు స్కూల్ హాస్టల్ తిరుగుతాను. తిరిగేటప్పుడు మేము జాగ్రత్తగా ఉండాలని కానీ మీకు తెలియదా? అన్న వినే చేస్తారమ్మా? పాలు ఏం పెడతారు దీంట్లోకి? దీంట్లో కర్రీ ఏముంది?